ఇక సింహాచలంలో ప్రమాదం తప్పింది. కొండ దిగువన రేకుల షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. షెడ్ కింద ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. నిర్మాణం జరుగుతూ ఉండగా కూలడంతో కలకలం రేపింది ఈ సంఘటన. సింహాచలంలో ప్రమాదం తప్పింది. కొండ దిగువన రేకుల షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలింది. షెడ్ కింద ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అయితే ఇది నిర్మాణం జరుగుతుండగా కూలడంతో కలకలం రేపుతోంది. మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తే ఏదైతే నిర్మాణం జరుగుతూ ఉంది, నిర్మాణం జరుగుతుండగానే ఒక్కసారిగా కుప్పకూలింది. కానీ ఎవరికి ఏ నష్టం జరగలేదు. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి మనం చూస్తున్నాం. సింహాచలంలో జరిగింది ఈ ఘటన. మనం చూస్తున్న విజువల్స్ లో ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి షెడ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దేవుడి దేవాల అక్కడ ఏది నష్టం జరగలేదు. ఆ షెడ్ కింద ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పొచ్చు. అసలు ఎందుకు నిర్మాణంలో ఉన్న షెడ్ కూలిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ రాజు. ఏంటి నిర్మాణంలో ఉన్నటువంటి షెడ్ కూలిపోవడానికి గల కారణం ఏంటి? డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్. ఏదైతే విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ రోజు షెడ్ల నిర్మాణం, అంటే గత 4 రోజులుగా కూడా ఈ ప్రాంతంలో షెడ్ల నిర్మాణం జరుగుతుంది. నెల 9వ తారీఖున జరిగేటువంటి గిరి ప్రదర్శనకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ షెడ్ల నిర్మాణం అనేది అయితే చేపట్టింది. ఈ షెడ్ల నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో ఆ గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మట్టి అయితే లూజుగా మారిపోయింది, బురదగా మారింది. దీంతో ఆ రేకులకు షెడ్ల నిర్మాణానికి వేసినటువంటి పోల్స్ ఏవైతే ఉన్నాయి సరిగా భూమిలో పాతుకుపోలేదు అనేది అయితే స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సాయంత్రం కొద్దిసేపటి క్రితం అయితే తొలిపావంచ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ షెడ్లు కుప్పకూలిపోవడం జరిగింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ప్రజలందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. అయితే ఆ సమయంలో ఆ షెడ్ల కింద ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పి స్థానికులు అయితే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ నెల 9వ తారీఖున జరిగేటువంటి గిరి ప్రదర్శనకి అయితే లక్షల్లో భక్తులు వస్తారు. వాళ్ళకి అసౌకర్యాలు కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే ఈ షెడ్లు అయితే నిర్మాణం చేస్తున్నారు. దాదాపు గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్ల కాలినడకన అయితే భక్తులు ఆ కొండ చుట్టూరు కూడా ప్రదక్షిణలు చేసి స్వామివారికి పూజలు కూడా చేయడం జరుగుతుంది. అంత భారీ స్థాయిలో వచ్చేటువంటి ఆ భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో అది ఒక రకంగా ఒక భారీ పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఈ రోజు ఆ షెడ్ కూలిన సమయంలో ఎవరూ లేకపోవడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే దేనికోసం అనుకోవచ్చు రాజు, కూలడానికి కారణం ఏంటి? నిర్లక్ష్యమా, లేకపోతే అక్కడ పట్టించుకునే విధానం లేక, ఇక్కడ ఎవరు లేరు కాబట్టి పెను ప్రమాదం తప్పింది? ఒకవేళ ఉండుంటే ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి ఆన్సర్? ఎస్ సార్. ఏదైతే షెడ్ల నిర్మాణం చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం జరుగుతుంది. అప్పచెప్పిన నేపథ్యంలోనే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రామాణికాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడంలో చాలా అలసత్వం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 నెలల క్రితం ఇదే సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం సమయంలో కూడా ఒక అక్రమంగా నిర్మించినటువంటి అనధికారికంగా నిర్మించినటువంటి గోడ కూలిపోవడంతో 7 మృత్యువాత పడ్డారు. ఇది ఇంకా మర్చిపోక ముందే ఈ షెడ్ కూలిపోవడం ఘటన మీద కూడా చాలా సీరియస్ గా అధికారులు అయితే చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఆ నిర్మిస్తున్నటువంటి షెడ్లకు ఏవైతే ఉన్నాయో భూముల్లో పాతిన సమయంలో కాంక్రీట్ వేయాల్సి ఉంటుంది, అవి వేయలేదని కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. అదే విషయం మీద అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇదే సమయంలో విశాఖపట్నం కలెక్టరేట్ లో అధికారులతో ఈ గిరి ప్రదర్శనకు సంబంధించి కూడా పూర్తి స్థాయి అధికారులతో సమీక్ష కూడా జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ది అప్డేట్.